24th मुरली। बाबा యొక్క సాకార 24th మురళి। बाबा చెప్తున్నారు, मीठे बच्चे यह शरीर रूपी खिलौना आत्मा रूपी चैतन्य चाबी से चलता है। मीठे बच्चे यह शरीर रूपी खिलौना आत्मा रूपी चैतन्य चाबी से चलता है। तुम अपने को आत्मा निश्चय करो तो निर्भय बन जाएंगे। तुम अपने को आत्मा निश्चय करो तो निर्भय बन जाएंगे। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ శరీరము రూపీ ఆట బొమ్మ ఆత్మ రూపీ చైతన్యమైన తాళం చెవితో నడుస్తుంది. తాళం ఉంది కానీ తాళం చెవి లేకపోతే ఓపెన్ కాదు కదా. అలాగే ఈ శరీరం అనే ఆట బొమ్మ ఆత్మరూపి చైతన్యమైన తాళం చెవితో నడుస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు. తుమ్ అప్నే కో ఆత్మ నిశ్చయ కరో తో నిర్భయ్ బన్ జాయేంగే. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే నిర్భయులుగా తయారవుతారు. प्रश्न, आत्मा शरीर के साथ खेल खेलते नीचे आई है, इसलिए उसको कौन सा नाम देंगे? ఆత్మ శరీరంతో పాటు ఆటల్ని ఆడుతూ కిందకి దిగుతూ వచ్చింది కాబట్టి దానికి ఎటువంటి పేరుని పెడతాము? ఆత్మ శరీరంతో పాటు ఆట ఆడుతూ కిందకు వచ్చింది కాబట్టి దానికి ఎటువంటి పేరుని ఇస్తాము? ఉత్తర్ కట్పుతలి. కట్పుతలి అంటే తోలు బొమ్మ. మామూలుగా కూడా ఏం చెప్తారు, తోలు బొమ్మలాట అని చెప్తూ ఉంటారు కదా. మనందరం కూడా పరమాత్మ చేతిలో తోలు బొమ్మలు లాంటి వాళ్ళం అన్నమాట కదా. तो बाबा कहते हैं, कठपुतली जैसे ड्रामा में कठपुतलियों का खेल दिखाते हैं, वैसे तुम आत्माएं कठपुतली की तरह 5000 वर्ष में खेल खेलते नीचे पहुंच गई हो. అంటే తోలు బొమ్మలాటను చూపిస్తారు కదా. ఎలా అయితే అక్కడ తోలు బొమ్మలాటలో ఏం చూపిస్తారు, వెనకాతలు వేరే ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఆడిస్తూ ఉంటారన్నమాట తోలు బొమ్మల్ని. అలాగే బాబా అంటున్నారు, 5000 సంవత్సరాల ఆటని ఆడుతూ మీరు కిందకి చేరుకున్నారు. अब बाप आए हैं तुम कठपुतलियों को ऊपर चढ़ने का रास्ता बताने. మరి ఇప్పుడు బాబా వచ్చారు మనందరినీ, తోలు బొమ్మలైన మనందరినీ పైకి తీసుకెళ్లే మార్గాన్ని తెలియచేయడానికి, అంటే పరంధామానికి వెళ్ళే మార్గాన్ని తెలియచేయడానికి శివ బాబా వచ్చారు. अब तुम श्रीमत की चाबी लगाओ तो ऊपर चले जाएंगे. ఇప్పుడు మీరు శ్రీమతము అనేటటువంటి తాళం చెవిని ఉపయోగించినట్లయితే పైకి వెళ్ళిపోతారు. ఏదైతే ముక్తి మనుషులు కోరుకుంటారో, జీవన్ ముక్తి ధామాన్ని కోరుకుంటారో, ఆ ముక్తికి మనం ఇప్పుడు చేరుకుంటాము. आज का गीत महफिल में जल उठी शमा,
परवानों के लिए प्रीत बनी है इस दिल से मर जाने के लिए. సభలో దీపం వెలిగింది. దీపం అంటే ఎవరు? శివబాబా కదా. శివబాబా మనందరి దీపాలకి దీపరాజ్ బాబా అంటారు కదా. బాబా దీపరాజ్ అన్నమాట. మనందరం కూడా చైతన్యమైనటువంటి దీపాలం. సో బాబా దీపం వచ్చింది అంటే ఏం చెప్తారు? దీపానికి వెనకాతల దీపం పురుగులు ఏమవుతాయి? ఆ వేడికి చనిపోతాయి. అయితే వాటికి తెలుసు నేను దీపం దగ్గరికి వెళ్తే కాలిపోతాను, దాంట్లో చనిపోతాను అని. అయినా ఏం చేస్తుంది? అది దూరం వెళ్ళదు, దీపం దగ్గరికే వెళ్తుంది అనమాట. వెళ్ళి ఏం చేస్తుంది? దాంట్లో కొన్ని చనిపోతాయి, కొన్ని బయటకు వచ్చేస్తాయి. कोई तो बाहर चले जाते, कोई तो फिर उसी में डूब के मर भी जाते, लेकिन अफसोस नहीं करते. अच्छा, तो बाबा कहते हैं रूहानी बाप रूहानी बच्चों को श्रीमत देते हैं. कभी कोई की चलन अच्छी नहीं होती तो माँ बाप कहते हैं तुमको शल ईश्वर मत देवे. అంటే ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి ఈ రోజు బాబా చెప్తున్నారు అన్నమాట. ఇన్ జనరల్ గా చూడండి, ఎప్పుడైనా ఎవరైనా పిల్లల యొక్క నడవడిక సరిగా లేదనుకోండి, తల్లి తండ్రి కూడా ఏం కోరుకుంటారు? పాపము వీళ్ళకి భగవంతుడు మంచి సద్బుద్ధి ఇస్తే బాగుండు, మంచి శ్రీమతాన్ని ఇస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. बेचारों को यह पता ही नहीं कि ईश्वर सचमुच मत देते हैं. अभी तुम बच्चों को ईश्वरीय मत मिल रही है, अर्थात रूहानी बाप बच्चों को श्रेष्ठ मत दे रहे हैं श्रेष्ठ बनने के लिए. అంటే తప్పకుండా ఈశ్వరుడు వచ్చి మతాన్ని ఇస్తున్నారనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీ మతం లభిస్తుంది అంటే ఆత్మిక తండ్రి పిల్లలకి శ్రేష్టమైనటువంటి మతాన్ని ఇస్తున్నారు, శ్రేష్టంగా తయారు కావడానికి. अभी तुम समझते हो हम श्रेष्ठ से श्रेष्ठ बन रहे हैं. बाप हमको कितनी ऊंच मत दे रहे हैं. हम उनकी मत पर चलकर मनुष्य से देवता बन रहे हैं. तो सिद्ध होता है मनुष्य को देवता बनाने वाला वही बाप है. మరి మనకి ఇప్పుడు ఉన్నతమైన మతం లభిస్తుంది. ఆ మతంపై నడుచుకుని మనిషి నుండి దేవతగా మనం తయారవుతున్నాము అంటే ఏం రుజువు అవుతుంది? మనుషుల దేవతలుగా చేసేవారు శివబాబా ఒక్కరే. సిక్ లోग भी गाते हैं मनुष्य से देवता किए करत न लागी बात. तो जरूर मनुष्य से देवता बनाने की मत देते हैं. उनकी महिमा भी गाई है. एक ओंकार सतनाम कर्ता पुरुष निर्भय निर्वैर अयोनिज तुम सब నిర్భయ్ హో జాతి హో. అంటే సిక్కులు కూడా ఏం పాడుతూ ఉంటారు? మనుషుల్ని దేవతలుగా చేసేవారు పరమాత్మ అని అంటారు. అంటే పరమాత్మ వచ్చి తప్పకుండా మనుషుల్ని దేవతలుగా చేసే మతాన్ని ఇస్తారు కదా. ఇంకేం పాడతారు? ఏక్ ఓంకార్, ఓంకార స్వరూపుడు, కర్తా పురుష్, నిర్భయ్. అలాగే మీరు కూడా ఇప్పుడు నిర్భయలుగా తయారవుతున్నారు. అప్నే కో ఆత్మ సమజ్తే హో నా, ఆత్మకు కోయి భయ నహీ रहता है. बाप कहते हैं निर्भय बनो, భయ फिर काहे का. మరి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మీరు, అందుకే మీకు భయం ఉండదు. ఎందుకంటే ఆత్మకేమీ భయపడే విషయం లేదు. అందుకే బాబా అంటున్నారు నిర్భయలుగా కండి, భయం దేని గురించి? तुम अपने घर बैठे भी बाप की श्रीमत लेते रहते हो, अब श्रीमत किसकी. అంటే మీరు ఇంట్లో ఉన్న తండ్రి యొక్క శ్రీమతాన్ని పొందుతూ ఉంటారు. అయితే బాబా శ్రీమతాన్ని దేనికి ఇస్తారు? ఏ విషయంలో శ్రీమతాన్ని ఇస్తారు? अब श्रीमत किसकी कौन देते हैं यह बातें गीता में तो है नहीं. अभी तुम बच्चे समझते हो. बाप कहते हैं तुम पतित बन गए हो, अब पावन बनने के लिए मामेकम याद करो. అయితే ఇప్పుడు శ్రీమతం ఎవరిది? ఎవరిస్తారు ఈ విషయాలు? భగవద్గీతలో కూడా లేవంటున్నారు బాబా. అయితే మీకు తెలుసు ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు పతితులుగా అయిపోయారు, పావనంగా తయారవ్వాలి అని అంటే నన్నొక్కరిని స్మృతి చేయండి. यह पुरुषोत्तम बनने का मेला संगम युग पर ही होता है. बहुत आकर श्रीमत लेते हैं,
इसको कहा जाता है ईश्वर के साथ बच्चों का మేళ. మరి పురుషోత్తములుగా అయ్యే మేళ అనేది సంగమయుగంలోనే ఉంటుంది. ఎంతో మంది వచ్చి బాబా నుంచి శ్రీమతాన్ని తీసుకుంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తారు, ఈశ్వరుడితో పిల్లల యొక్క కలయిక అని చెప్తారు. ఈశ్వర్ भी निराकार है, ऐसे आत्माएं यानी बच्चे भी निराकार है. हम आत्मा है, यह पक्की पक्की आदत डालनी है. जैसे खिलौने को चाबी दी जाती है तो डांस करने लग पड़ते ना, की टॉयस होते ना, उसको की लगाएंगे तो फिर वो अपने आप चलने लगते हैं, खेलने लगते हैं. तो आत्मा भी इस शरीर रूपी खिलौने की चाबी है. అది కీచే బొమ్మలు ఉంటాయి చూడండి, కీచేస్తే ఏమవుతుంది, అది ఆడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అలాగే బాబా అంటున్నారు ఆత్మ కూడా ఈ శరీరం అనేటటువంటి ఈ బొమ్మకి తాళం చెవి లాంటిది. ఆత్మ ఇన్మే నా హో తో కుచ్ భీ కర్ నా సకే, తుమ్కో చైతన్య ఖిలోనే. మరి ఆత్మ గనుక ఈ శరీరంలో లేదనుకోండి ఏం చేయలేదు కదా, శరీరం ఏం చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయలేదు. మరి మీరు కూడా ఏం చేయలేకపోతారు, ఖడా హో జాయేగా. కీ ఇచ్చిన బొమ్మ చూడండి, కీ అయిపోయింది అనుకోండి ఎక్కడిదక్కడే నించుండిపోతుంది. అలాగే శరీరం కూడా అచేతనం అయిపోతుంది. आत्मा भी चैतन्य चाबी है और यह अविनाशी अमर चाबी है. बाप समझाते हैं मैं देखता ही हूँ आत्मा को, बाबा देखते ही आत्मा को. आत्मा सुनती है, यह पक्की आदत डाली है. आज बाबा फर्स्ट लेसन पक्का करा रहे हैं. ఆత్మనే చైతన్యమైనటువంటి తాళం చెవి, అవినాశి అమర్ తాళం చెవి. బాబా అర్థం చేస్తున్నారు, నేను చూసేది కూడా ఆత్మనే వింటుంది. కాబట్టి మరి అలవాటు, నేను ఒక ఆత్మను పూర్తిగా అలవాటు చేసుకోండి. इसे चाबी बगैर शरीर चल न सके. इनको भी चाबी अविनाशी मिली हुई है. 5000 वर्ष इसकी चाबी चलती है. మరి బాబా ఏమంటున్నారు, తాళం చెవి లేకపోతే శరీరం నడవలేదు. బ్రహ్మ బాబా కూడా చూడండి తాళం చెవి దొరికింది కదా, పూర్తిగా చైతన్యంగా ఉండేటటువంటిది. 5000 సంవత్సరాలు లభించింది. చైతన్య चाबी होने के कारण चक्र करता ही रहता है. यह है चैतन्य खिलौने. बाप भी चैतन्य आत्मा है. जब चाबी पूरी हो जाती है तो फिर बाप नए सिर युक्ति बताते हैं कि मुझे याद करो, तो फिर चाबी लग जाएगी. अर्थात आत्मा तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. చైతన్యమైనటువంటి ఆట బొమ్మల మనందరం, మరి బాబా కూడా చైతన్యమైన ఆత్మని. అంటే తాళం ఏదైతే దాని కీ ఉంటుంది చూడండి, కీ పూర్తయిపోయింది అనుకోండి, బాబా మళ్ళీ కొత్తగా అన్నమాట ఉపాయం చెప్తారు. నన్ను గుర్తు చేసినట్లయితే మళ్ళీ మీకు ఆ తాళం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతుంది. जैसे मोटर से पेट्रोल खत्म होने पर फिर भरा जाता है ना, अभी तुम्हारी आत्मा समझती है हमारे में पेट्रोल कैसे भरेगा. ఇప్పుడు బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నింపుకుంటాం కదా. మరి ఇప్పుడు ఆత్మ ఏమనుకుంటుంది, నాలో నేను పెట్రోల్ అంటే ఇప్పుడు శక్తి లేదు, శక్తి విహీనంగా అయిపోయింది. మరి ఎలా నింపుకోవాలి నేను నా బ్యాటరీని. बैटरी खाली होती है फिर उनमें पावर भरी जाती है ना. बैटरी खाली होती है तो लाइट खत्म हो जाती है. చూడండి, బ్యాటరీ పవర్ తక్కువైపోయింది అనుకోండి, మళ్ళీ దాంట్లో రీఛార్జ్ చేస్తారు కదా, సెల్స్ రీఛార్జ్ చేస్తారు కదా. మరి ఇక్కడ కూడా బాబా అంటున్నారు జిత్నా యాద్ కరేంగే ఉత్నా పవర్ భర్తీ జాయేగి. బాబాని ఎంత స్మృతి చేస్తారంత మీ శక్తి అనేది మీలో కూడా నిండుతూ ఉంటుంది. इतना 84 जन्मों का चक्र लगाए बैटरी खाली हो गई है, सतो रजो तमो में आई है. अब फिर बाप आए हैं चाबी देने अथवा बैटरी को भरने. మరి చూడండి 84 జన్మలు తీసుకుంటూ సతో రజో తమోలోకి వస్తూ మీరు మొత్తం బ్యాటరీ అంతా ఖాళీ చేసేసుకుంటారు. బాబా వచ్చారు మళ్ళీ మీకు కీ ఇవ్వడానికి, అంటే బ్యాటరీని మళ్ళీ నింపడానికి. మరి బాబాని స్మృతి చేస్తేనే బ్యాటరీ అనేది నిండుతుంది. तो बाबा कहते हैं याद करने से ही बैटरी को भरेंगे.
इनको హ్యూమన్ బ్యాటరీ కహే మనందరం ఎవరు మనుషులం కదా మనుషుల రూపీ బ్యాటరీస్ అంటున్నారు బాబా बाप कहते हैं मेरे साथ योग लगाओ यह ज्ञान एक ही बाप देते हैं బాబా అంటున్నారు నాతో మీరు యోగం పెట్టుకోండి ఈ జ్ఞానం కూడా ఒక బాబానే ఇస్తారు सदगति दाता वह एक ही बाप है अभी तुम्हारी बैटरी सारी भरती है जो फिर 84 जन्म पूरे पाठ बजाते हो అయితే సద్గతి దాత పరమాత్మ ఒకరే మీ బ్యాటరీ ఇప్పుడు మొత్తం నిండిపోతుంది తర్వాత 84 జన్మలు పూర్తిగా పాత్ర అంతా అభినయం చేస్తుంది जैसे ड्रामा में कठपुतलियां नाचती है ना तुम आत्माएं भी ऐसे कठपुतलियां मिसल हो ऊपर से उतरते 5000 वर्ष में एकदम नीचे आ जाते हो फिर बाप आकर ऊपर चढ़ाते हैं బాబా అంటున్నారు ఇక్కడ డ్రామాలో ఎలా అయితే చూడండి ఆట బొమ్మలు తోలు బొమ్మలు డాన్స్ చేస్తూ ఉంటాయి అలా మీరు కూడా తోలు బొమ్మలు లాంటి వారి పైనుంచి వస్తారు 5000 సంవత్సరాలు పూర్తిగా కిందకి వచ్చేసారు మళ్ళీ బాబా వచ్చారు మళ్ళీ పైకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు वह तो एक खिलौना है बाप अर्थ समझाते हैं चढ़ती कला और उतरती कला का 5000 वर्ष की बात है पहले जमाने में एक की वाला एक टॉल रहता है टॉय रहता है माना एक डॉल जैसा होता है उसको नीचे से ऊपर खींचेंगे तो ऊपर जाता है फिर धीरे 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 ऊपर से नीचे उतरता है तो ऐसे ही हमको अभी बाबा एकदम से ऊपर स्वर्ग में लेके जाते फिर हम 84 जन्म लेते थे माना उतरते उतरते नीचे आते रहते हैं అంటే తిరునాళ్ళలో చూడండి ముందు పూర్వకాలంలో ఒక బొమ్మ ఉండేది ఒక తీగలా ఉంటుంది అనమాట దానికి మధ్యలో ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మని ఇలా మనం పైకంటే పైకి వెళ్తుంది తర్వాత వదిలేస్తే ఏమవుతుంది అది మెల్లగా కిందకి ఇలా దిక్కుంటూ వస్తుంది అనమాట అలా బాబా వచ్చి మనల్ని ఒక్కసారిగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తారు మళ్ళీ ఏమవుతుంది మెల్లమెల్లగా జన్మం తీసుకుంటూ తీసుకుంటూ కిందకి దిగజారుతూ వచ్చేస్తాం तुम समझते हो श्रीमत से हमको चाबी मिल रही है हम फुल सतो प्रधान बन जाएंगे फिर सारा पाठ रिपीट करेंगे మీకు అర్థమవుతుంది శ్రీమతంతోనే మనం పూర్తిగా చాబీని పొందుతున్నాము పూర్తిగా సతో ప్రధానంగా అయిపోతాము అప్పుడు మొత్తం పాత్ర అంతా మళ్ళీ రిపీట్ అవుతుంది कितनी सहज बातें हैं समझने और समझाने की फिर भी बाप कहते समझेंगे वही कौन समझेंगे जिन्होंने कल पहले समझा होगा చాలా సింపుల్ విషయాలు అర్థం చేసుకోవడానికైనా వేరే వాళ్ళకి అర్థం చేయించడానికైనా అయినా బాబా చెప్తున్నారు ఎవరు అర్థం చేసుకుంటారంటే ఎవరైతే కల్పం క్రితం అర్థం చేసుకున్నారో तुम कितना भी माथा मारो जास्ती समझेंगे ही नहीं ఎంతైనా తలలు కొట్టుకోండి కానీ బాబా అంటారు వాళ్ళకి అర్థం చేసుకునేది లేదనుకోండి డ్రామాలో అర్థం చేసుకోరు అంటున్నారు बाप समझ तो सबको एक जैसे ही देते हैं कहाँ भी बैठे बाप को याद करना है అంటే తెలివి అందరికి ఒకలాగే ఇస్తారు బాబా మీరు ఎక్కడైనా కూర్చోండి ఏంటి మెయిన్ బాబా ఒక్కరిని జ్ఞాపకం చేయండి भर सामने ब्राह्मणी ना हो तो भी तुम याद में बैठ सकते हो అంటే ఎదురుగా అక్కయ్యలు కూర్చుని యోగం చేస్తే బాగా యోగం అవుతుంది అక్కయ్య లేకపోయినా బాబా అంటున్నారు మీరు బాబాని గుర్తు చేయొచ్చు मालूम है बाप की याद से ही हमारे विक्रम विनाश होंगे तो उस याद में बैठ जाना चाहिए బాబా స్మృతితోనే మీ వికర్మలు వినాశనం అవుతాయని తెలిసినప్పుడు మరి ఆయన స్మృతిలో కూర్చోవాలి కదా కోయి కో బిఠానికి దర్కార్ నహీ హే ఎదురుగా ఎవరైనా కూర్చుని చేయిస్తే బాగుండు అలా అవసరమే లేదంటున్నారు బాబా खाते पीते स्नान आदि करते बाबा को याद करो थोड़ा टाइम दूसरा कोई सामने बैठ जाते हैं ऐसे नहीं कि वह मदद करते हैं तुमको नहीं బాబా ఏం చెప్తున్నారు తింటూ తాగుతూ ఈవెన్ స్నానం చేస్తూ కూడా బాబాను గుర్తు చేయండి అంటే కొద్ది సమయం ఎవరైనా ఎదురుగా కూర్చున్నారనుకోండి కూర్చున్న వాళ్ళే మీకు హెల్ప్ చేయరంటున్నారు బాబా हर एक को अपने को ही मदद करनी है ईश्वर ने तो मत दी है कि ऐसे ऐसे करो तो तुम्हारी दैवी बुद्धि बन जाएगी ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నాం
యోగం చేసుకుంటున్నాం, యోగం చేయిస్తున్నామంటే మీ గురించి ఆలోచించం కదా, ఎవరి యోగం వాళ్ళు చేసుకుంటారు. మరి అలా బాబా అంటున్నారు, ఈశ్వరుడు మీకు మతాన్ని ఇచ్చారు కాబట్టి ఇలా ఇలా చేయండి అని. అప్పుడే మీరు దైవీ బుద్ధిగా తయారవుతారు. యహ్ టెంప్టేషన్ दी जाती है, ఈ టెంప్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. श्रीमत तो सबको देते रहते हैं, इतना जरूर है किसी की बुद्धि ठंडी है, किसी की तेज है. బాబా మనకి టెంప్టేషన్ ఇస్తున్నారు అనమాట. శ్రీమతాన్ని అందరికీ ఇస్తారు, కానీ కొంతమంది బుద్ధి చాలా చల్లగా ఉంటుంది, కొంతమంది చాలా ఫాస్ట్ గా. पावन के साथ योग नहीं लगता तो बैटरी चार्ज नहीं होती. బాబా పరమ పవిత్రుడు, ఆయనతో గనుక మీ యోగం లేకపోతే మీ బ్యాటరీ చార్జ్ కాదు. बाप की श्रीमत नहीं मानते हैं, योग लगता ही नहीं, तुम अभी फील करते हो हमारी बैटरी बढ़ती जाती है. ఇంకా చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది, బాబా శ్రీమతాన్ని ఒప్పుకోవట్లేదంటే యోగమే కుదరదు. ఫీల్ కూడా చేసుకుంటారు మా బ్యాటరీ నిండడమే లేదు అని. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ తో జరూర్ బన్నా హే. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా కావాలి. ఈ समय तुमको परमात्मा की श्रीमत मिल रही है, यह दुनिया बिल्कुल नहीं समझती है. మరి ఈ సమయంలో మీకు పరమాత్మ నుంచి శ్రీమతం లభిస్తుంది, కానీ ప్రపంచం వాళ్ళకి ఈ విషయాలేవి కూడా అసలు ఎవరు వచ్చారు, ఏం చెప్తున్నారు, ఏమవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏం జరిగేది ఉంది, ఇదేది కూడా వాళ్ళకి అసలు ఏది తెలియదు అంటున్నారు బాబా. तो बाबा कहते हैं, बाप कहते मेरी इस मत से तुम देवता बन जाते हो, किसी से ऊंच चीज कोई होती नहीं. బాబా ఇచ్చే శ్రీమతంతోనే మీరు ఎలా అవుతారు, ఉన్నతమైన దేవతలుగా అవుతారు. అంతకన్నా ఉన్నతమైనది ఇంకేది ఉండదు అంటున్నారు బాబా. వహా యహ్ జ్ఞాన్ నహీ रहता, ये भी ड्रामा बना हुआ है. సత్యుగ త్రేతాలో జ్ఞానం ఉండదు. ఎందుకు అంటే బాబా అంటారు డ్రామా అలాగే తయారు చేయబడింది. तुमको पुरुषोत्तम बनाने के लिए बाप संगम पर ही आते हैं, जिनका फिर यादगार भक्ति मार्ग में बनाते हैं. दशहरा भी मनाते हैं ना. మీ అందరినీ పురుషోత్తములుగా చేయడానికి బాబా సంగమ యుగంలోనే వస్తారు. దానిది స్మృతి చిహ్నం భక్తి మార్గంలో జరుపుకుంటూ ఉంటారు. ఏం జరుపుకుంటారు, దసరా జరుపుకుంటారు. జబ్ బాబా ఆతా హే తో దశహరా హోతా, దశహరా. रावण को दश शीश दिखाते ना, तो दश कंठ रावण की हार, इसलिए दशहरा. అంటే దసరా అనేది బాబా వచ్చిన దానికి గుర్తు. బాబా వస్తే ఏమవుతాయి, పంచ వికారాలు, మాయా వికారాల రాజ్యము సమాప్తం అయిపోతుంది. 5000 वर्ष के बाद हर बात रिपीट होती है. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క విషయం బాబా అంటున్నారు రిపీట్ అవుతూ ఉంటుంది. तो बच्चों को ही यह ईश्वरीय मत अर्थात श्रीमत मिलती है, जिससे तुम श्रेष्ठ बनते हो. పిల్లలకే ఈశ్వరీ మతం శ్రీమతం లభిస్తుంది, దాంతో మీరు శ్రేష్టంగా తయారవుతారు. तुम्हारी आत्मा सतो प्रधान थी, वह उतरते उतरते तमो प्रधान भ्रष्ट बन जाती. మీ ఆత్మ ఎంత సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు అది కిందకి దిగజారుతూ దిగజారుతూ తమో ప్రధానంగా భ్రష్టమైపోయింది అంటున్నారు. फिर बाप बैठ ज्ञान और योग सिखाकर सतो प्रधान श्रेष्ठ बनाते. మళ్ళీ బాబా కూర్చొని జ్ఞానం యోగం నేర్పించి సతో ప్రధానంగా శ్రేష్టంగా తయారు చేస్తారు. बताते हैं तुम सीढ़ी नीचे कैसे उतरते हो, ड्रामा चलता रहता है. इस ड्रामा के आदि मध्यांत को कोई भी नहीं जानते. ఎలా మీరు మెట్ల కిందకి దిగజారుతూ వచ్చారనేది కూడా బాబా అర్థం చేయిస్తారు. అయితే డ్రామా ఆది మధ్యంతం ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. बाप ने समझाया है, अब तुमको श्रीमत, अब तुमको स्मृति आई है ना, याद आई है ना. हर एक के जन्म की कहानी को सुना नहीं सकेंगे, लिखी नहीं जाती, जो पढ़कर सुनाई जाए. यह बाप बैठ समझाते. అయితే మీకు ఇప్పుడు బాబా చెప్తూ ఉంటలాగా గుర్తొస్తూ ఉంది కదా. అయితే ప్రతి ఒక్కరి జన్మ కథని వినిపించడం జరగదు, రాయడం కూడా జరగదు. అది చూసేసి మనం చదివేసి చెప్దాము అని అంటే బాబా అర్థం చేయిస్తున్నారు మనకి. అభి తుమ్ సో బ్రాహ్మణ బనే హో, ఫిర్ సో దేవతా బన్నా హే. బాప్ నే సమझाया है, ब्राह्मण
देवता, क्षत्रिय, तीनों धर्म मैं स्थापन करता हूँ। अभी तुम्हारी बुद्धि में है हम बाप द्वारा ब्राह्मण वंशी बनते हैं, फिर सूर्यवंशी चंद्रवंशी बनेंगे। जो नापास होते हैं वह चंद्रवंशी बन जाते हैं। किसमें नापास होते तो चंद्रवंशी बनते? ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా బాబా బ్రాహ్మణ దేవత క్షత్రియ ఈ మూడు ధర్మాల్ని స్థాపన చేస్తానంటున్నారు. అంటే మనం ఇప్పుడు బ్రాహ్మణ వంశీగా అయ్యాము బాబా ద్వారా. తర్వాత మనమే సూర్యవంశీ చంద్రవంశీ అవుతాము. మరి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చంద్రవంశీ అంటున్నారు. ఎందులో ఫెయిల్ అయితే किसमें फेल होंगे तो चंद्रवंशी नापास में चले जाएंगे. योग में योगంలో కదా యోగంలో ఫెయిల్ అయితే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ज्ञान तो बहुत सहज समझाया है. कैसे तुम 84 का चक्र लगाते हो. मनुष्य तो 84 लाख कह देते तो कितना दूर चले गए हैं. ते జ్ఞానం అయితే బాబా అంటున్నారు మీరు ఇప్పుడు చాలా సహజంగా అర్థం చేసుకుంటున్నారు కదా. ఎలా మీరు 84 జన్మల చక్రాన్ని తీసుకుంటూ వచ్చారనేది కూడా తెలుసు. ఇప్పుడైతే మీకు అన్ని కూడా లభిస్తున్నాయి. మనుషులైతే 84 లక్షల జన్మలని చెప్తారు. అంటే ఎంతో దూరం తీసుకెళ్ళిపోతారు సత్యత్రేతాన్ని. अभी तुमको मिलती है ईश्वरीय मत. ईश्वर तो आते ही है एक बार, तो उनकी मत भी एक बार ही मिलेगी. एक देवी देवता धर्म था, जरूर उनको ईश्वरीय मत मिली थी. उसके आगे तो हुआ संगम युग. సృష్టి చక్రంలో చూసుకుంటే ఇప్పుడు బాబా యొక్క మతం ఒకే ఒకసారి వచ్చిస్తారు బాబా కదా. సో దేవి దేవత ధర్మం ఒకే ధర్మం యొక్క స్థాపన. एक धर्म की स्थापना అనేక ధర్మం का వినాశ. అదే కదా చెప్తారు. సో ఒక ధర్మం యొక్క స్థాపనని ఇప్పుడు చేస్తున్నారు, అనేక ధర్మాల వినాశనము అవుతుంది అన్నమాట. అది ఎప్పుడవుతుంది? సంగమ యుగంలోనే అవుతుంది. బాప్ ఆకర్ దునియా కో బదల్తే హే, తుమ్ అబ్ బదల్ రహే హో. ఇస్ సమయ తుమ్కో బాప్ బదలాతే హే. బాబా వచ్చి ప్రపంచాన్ని మారుస్తారు. ఇప్పుడు మీరు కూడా మారుతున్నారు. అయితే మిమ్మల్ని ఇప్పుడు బాబా వచ్చి మారుస్తున్నారు. तुम कहेंगे कल कल्प हम बदलते आएंगे, बदलते ही रहेंगे. ये चैतन्य बैटरी है ना, वह है जड़. बच्चों को मालूम हुआ है 5000 वर्ष के बाद बाप आए हैं. అయితే బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? చైతన్య బ్యాటరీ కదా, అదేమో జడమైనటువంటిది. పిల్లలకి అర్థమవుతుంది 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చారు అని. శ్రేష్ఠతే శ్రేష్ఠ మత భీ దేతే హే. ऊंचते ऊंच भगवान की ऊंच मत मिलती है, जिससे तुम ऊंच पद पाते हो. तुम्हारे पास जब कोई आते हैं तो बोलो तुम ईश्वर की संतान हो ना. ईश्वर शिव बाबा है. शिव जयंती भी मनाते हैं. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఏం చెప్పాలంట? మీరు కూడా ఈశ్వరీ సంతానము. మరి ఈశ్వరుడు అంటే ఎవరు? శివ బాబా. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. वह है भी सदगति दाता. उनको अपना शरीर तो है नहीं, तो किसके द्वारा मत देते हैं? పరమాత్మ సద్గతి దాత, ఆయనకంటూ శరీరమే లేదు. మరి ఎవరి ద్వారా మతాన్ని ఇస్తారు? तुम भी आत्मा हो, हम शरीर द्वारा बातचीत करते हो ना, इस शरीर द्वारा बातचीत करते हो. शरीर बगैर आत्मा कुछ कर न सके. నిరాకార బాపి ఆయ కేసే. సేమ్ రూల్ ఈజ్ రూల్ నా. మన ఆత్మకి ఎలా అయితే శరీరం లేకపోతే మాట్లాడలేదు, మరి శివబాబా నిరాకారుడు, ఆయన కూడా శరీరం కావాలి, లేకపోతే ఎలా వస్తారు? गायन भी है रथ पर आते हैं. फिर कोई ने क्या बैठ बनाया है. त्रिमूर्ति भी सूक्ष्मतन में बैठ दिखाया है. ఏం చెప్తారు? రథం మీద వస్తారు అని చెప్తారు. కానీ కొంతమంది దాన్ని ఎలా తయారు చేసి చెప్తూ ఉంటారు కొంతమంది అంటే, త్రిమూర్తులను కూడా సూక్ష్మలోకంలో చూపించేస్తారు. పాప్ సమझाते हैं यह सब है साक्षात्कार की बातें. बाकी रचना तो सारी यहाँ है ना, तो रचयिता बाप को भी यहाँ आना पड़े. देखो बाबा को अपना स्वधर्म स्वधाम सब छोड़ करके क्यों इस पराये देश में आना पड़ता है? क्योंकि रचना इधर है, तो रचयिता को भी यहाँ आना पड़ता है.
ఇదంతా బాగా అర్థం చేస్తున్నారు సాక్షాత్కారాల విషయము. రచన ఇక్కడ ఈ ప్రపంచంలో ఉంది కాబట్టి రచయితకి కూడా తప్పకుండా ఇక్కడికి రావాల్సి వస్తుంది. पतित दुनिया में ही आकर पावन बनाना है, यहाँ बच्चों को डायरेक्ट पावन बना रहे हैं. పతిత ప్రపంచంలోకి వచ్చి పిల్లల్ని పావనంగా చేస్తారు. మరి పిల్లలకి డైరెక్ట్ గా వచ్చి పావనంగా బాబా తయారు చేస్తున్నారు. समझते भी है फिर भी समझते भी है फिर भी ज्ञान बुद्धि में बैठता नहीं. भूल जाते ना, इधर उधर बातों में बुद्धि चली जाती, भूल जाते. कोई को समझा नहीं सकती, श्रीमत को उठाती नहीं तो श्रेष्ठ बन नहीं सकती. అన్ని అర్థమవుతాయి జ్ఞానం యొక్క విషయాలు, కానీ జ్ఞానమే బుద్ధిలో ఉంటుంది అంటున్నారు. ఇంకా అప్పుడు వేరే వాళ్ళకి అర్థం చేయించలేదు. శ్రీమతాన్ని కూడా పాటించలేనుకోండి, శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు కారు. जो समझते ही नहीं वह क्या पद पाएंगे. మీరు స్కూల్కి వెళ్ళారు, టీచర్ చెప్తున్నారు, మీకు పాఠమే అర్థం కాలేదు, ఇంక ఎగ్జామ్ ఏం రాస్తారు, ఏం పాస్ అవుతారు, ఎలా మీరు ర్యాంక్ తెచ్చుకుంటారు? మరి ఇక్కడ కూడా అంతే అంటున్నారు బాబా, అర్థమే కాకపోతే పదవిని ఎలా పొందుతారు? जितना सर्विस करेंगे उतना ऊंच पद पाएंगे. बाप ने कहा है हड्डी हड्डी सर्विस में देनी है. మరింత సేవ చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా అంటున్నారు అంటే ఎముకలు సైతం సేవలో ఉపయోగించాలి. ఆల్ రౌండ్ సర్వీస్ కర్ని. बाप की सर्विस में हम हड्डी देने भी तैयार है. ఆల్ రౌండ్ సేవ అన్ని రకాలుగా, చాహే టాప్ టు బాటమ్ जो भी సేవ बोले हाँ बाबा जी बाबा. బాబా సేవలో పూర్తిగా ఎముకలు సహితం స్వాహా చేయడానికి రెడీగా ఉండాలి. बहुत बच्चियां तड़पती रहती है सर्विस के लिए. बाबा हमको छुड़ाओ तो हम सर्विस में लग जाए, जिससे बहुतों का कल्याण हो. सारी दुनिया तो जिस्मानी सेवा करती है, उससे तो सीढ़ी नीचे ही उतरते आते हो. చాలా మంది అక్కలు అల్లాడుతూ ఉంటారంట, బాబా మాకు సేవ చెప్పండి, మేము సేవ చేయడానికి రావాలనుకుంటున్నాము అని, మాకు ఈ బంధనాలన్నిటి నుంచి విముక్తి చేయండి, మేము సేవలోకి వచ్చేస్తాము అని. దాంతో ఎంతో మంది కళ్యాణం అవుతుంది. మొత్తం ప్రపంచమంతటా భౌతికమైన సేవ చేస్తుంది. అందులో కూడా మెట్ల కిందకి దిగజారుతూ వచ్చారు. अब इस रूहानी सेवा से चढ़ती कला होती है, हर एक समझ सकते हैं यह फलाने हमसे जास्ती सर्विस करते. మరి ఆత్మిక సేవ ఎంత చేస్తే అంత ఉన్నతిగా వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు ఈ ఫలానా వాళ్ళు మాకన్నా ఎక్కువగా సేవ చేస్తున్నారు. सर्विसेबल बच्ची सर्विसेबल अच्छी बच्चियां है तो सेंटर भी संभाल सकती है. क्लास में नंबरवार बैठते हैं, यहाँ तो नंबरवार नहीं बैठाते हैं, फंक हो जाते, माना मूंझ जाते हैं या अभिमान में आ जाते हैं. మంచి మంచి సేవాదారి పిల్లలు ఉంటే వాళ్ళు సెంటర్స్ కూడా సంభాలిస్తారంటున్నారు. క్లాసులందరూ నెంబర్ వారుగా కూర్చుంటారు, కానీ ఇక్కడ అలా కూర్చోబెట్టడం జరగదు, ఎందుకంటే అలుగుతూ ఉంటారన్నమాట కొంతమందికి. समझ तो सकते हैं ना, सर्विस नहीं करते तो जरूर पद भी कम हो जाएगा. కానీ ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది సేవ చేయట్లేదు అంటే పదవి తక్కువైపోతుంది అని. पद नंबर बार बहुत है ना, परंतु वह है सुखदाम यह है दुखदाम. పదవిలు కూడా నెంబర్ వారుగా చాలా ఉంటాయి అన్నమాట. అది సుఖదాము, ఇది దుఃఖదాము. वहां बीमारी आदि कोई होती नहीं, बुद्धि से काम लेना पड़ता है. అద్వైతలో అనారోగ్యం ఉండదు కదా, ఎలా ఉండదు, ఎందుకు ఉండదు? అలాంటి ప్రపంచానికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా మీరు బుద్ధితో ఆలోచించాలి అంటున్నారు. समझना चाहिए हम तो बहुत कम पद पालेंगे क्योंकि सर्विस तो करते नहीं है. ఒకవేళ మీరు సేవ సరిగా చేయట్లేదు అని అంటే భవిష్యత్తులో తక్కువ పదవిని పొందుతారని అర్థం చేసుకోండి అంటున్నారు. सर्विस से ही पद मिल सकता है, अपनी जांच करनी चाहिए. हर एक अपनी अवस्था को जानते हैं. మరి సేవతోనే పదవి దొరుకుతుంది, మీకు మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ అవస్థని మీ గురించి మీరు తెలుసుకోగలరు. మమ్మా బాబా भी सर्विस करते आए हैं, अच्छे अच्छे बच्चे भी है. మమ్మా బాబా కూడా సేవ చేస్తూ వచ్చారు, మంచి మంచి పిల్లలు ఉంటారు. వాళ్ళు नौकरी में भी है, उनको कहा जाता हाथ पे पर भी
छुट्टी लेकर जाए, सर्विस करो, खर्चा नहीं है। अगर वो बच्चे में इतनी उल्लास है, इंटरेस्ट है, लगन है बाबा की सेवा करने के लिए, तो बाबा कहते हाफ पे पर भी छुट्टी लेकर जाओ, సేవ करो, హర్జా नहीं। మంచి మంచి పిల్లలు కూడా ఉంటారు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా బాబా ఏం చెప్తారు, పోనీ సగమైనా సరే హాఫ్ పే తీసుకునేనా సరే మీరు సెలవు తీసుకుని సేవ చేయండి, ఏం పర్వాలేదని చెప్తున్నారు। जो बाबा की दिल पर सो ताउसी तख्त पर बैठते हैं, नंबरवार पुरुषार्थ अनुसार। सुना క్లియర్ అన్నమాట। ఏంటి బాబా మనసులో అంటే బాబా హృదయంలో ఎవరైతే సింహాసనాన్ని, బాబా హృదయ సింహాసనంలో ఎవరైతే స్థానాన్ని పొందుతారో వారు భవిష్యత్తులో రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు। నంబర్ 1 పురుషార్థ అనుసాर। ऐसे ही विजय माला में आ जाते हैं, अर्पण भी होते हैं, सर्विस भी करते हैं। చాలా మంది పిల్లలు అలాగే విజయమాలలోకి వచ్చేస్తారంటున్నారు బాబా, బాబా పైన బలిహారం అవుతారు, సమర్పితం చేసుకుంటారు, సేవ కూడా చేస్తారు। कोई दो बल अर्पण होते हैं, सर्विस नहीं करते तो पद कम हो जाएंगे ना। కొంతమంది అయితే సమర్పితం అవుతారు కానీ సేవ చేయరనుకోండి, మరి పదవి అయితే తక్కువైపోతుంది కదా। यह राजधानी स्थापन होती है श्रीमत से, ऐसा कभी सुना? రాజధాని స్థాపన అవుతుంది దేంతో, శ్రీమతంతో, ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? अथवा पढ़ाई से राजधानी स्थापन होती है, यह कभी सुना, कभी देखा? చదువుతో రాజ్యం స్థాపన అవుతుంది అనేది కూడా ఎక్కడ వినలేదు, చూడలేదు। क्योंकि अपनी हिस्ट्री में क्या पढ़ता है, जब राज्य प्राप्त करना है या तो उसके ऊपर चढ़ाई करो, है ना, या उससे दोस्ती करो, या कुछ शांति की चर्चाएं कर करके करते थे, लेकिन पढ़ाई से राजाई प्राप्त करने तो कभी सुना नहीं है। हाँ, दान पुण्य करने से राजा के घर जन्म ले सकते। ఒకటి ఏంటంటే దాన పుణ్యాలు చేస్తే రాజు ఇంట్లో జన్మలు తీసుకోవచ్చు, बाकी पढ़ाई से राजाई पद पाए ऐसा तो कभी सुना नहीं होगा। చదువుతో రాజ పదవిని పొందుతామనేది ఎక్కడ విని ఉండరు। किसी को पता भी नहीं, बाप समझाते हैं तुमने ही पूरे 84 जन्म लिए हैं, तुमको अब ऊपर जाना है बहुत ఈజీ। మరి ఎవరికి అర్థం కాదు, బాబా అర్థం చేస్తున్నారు, మీరే ఇప్పుడు పూర్తిగా 84 జన్మలు కంప్లీట్ గా పూర్తి చేశారు, తిరిగి ఇంటికి వెళ్ళాలి, చాలా సింపుల్ అంటున్నారు। तुम कल्प कल्प समझते हो, नंबरवार पुरुषार्थ अनुसार। बाप याद प्यार भी नंबरवार पुरुषार्थ अनुसार देते हैं, बहुत ही याद प्यार उनको देंगे। इनको देंगे బాబా ఏమంటున్నారు, పిల్లల్ని బట్టి బాబా యాద్ ప్యార్ కూడా నంబర్వార్ పురుషార్థ అనుసార్ ఇస్తానంటున్నారు బాబా। చాలా స్మృతి బాబా, చాలా యాద్ ప్యార్ ఎవరికి ఇస్తారంట బాబా, ఎటువంటి పిల్లలకి ఇస్తానంటున్నారు ఈ రోజు బాబా? టాపిక్ అంతా దేని గురించి చెప్తున్నారు? బాగా బాబా ఎవరిని గుర్తు చేస్తారు? సేవలో ఉన్నవారు, బాగా సేవ చేస్తారో అటువంటి పిల్లలకి బాబా कहते बहुत याद प्यार किसको देंगे, जो सर्विस पर। బాబా సేవలో ఉన్నటువంటి పిల్లలకి బాబా చాలా ఎక్కువగా యాద్ ప్యార్ ఇస్తానంటున్నారు బాబా। तो अपनी जांच करनी है कि मैं दिल पर चढ़ा हुआ हूँ, माला का दाना बन सकता हूँ। अनपढ़े जरूर पड़े हुए के आगे भरी रोएंगे। बाप तो समझाते हैं बच्चे पुरुषार्थ करे, परंतु ड्रामा में पाठ नहीं है तो फिर कितना भी माथा मारो चढ़ते ही नहीं। మరి మాలలో పూసలుగా నేను అవ్వగలనా, అంత ఉన్నతంగా బాబా హృదయ సింహాసనంలో నేను స్థానాన్ని పొందగలనా చూసుకోండి। బాబా అర్థం చేయిస్తారు పిల్లలు మీరు పురుషార్థం చేయండి అని, లేకపోతే ఏమవుతుంది, ఏం చెప్తారు సామెత, చదువుకున్న వాళ్ళ ముందుకెళ్ళి పెట్టి చాకరీ చేస్తారని చెప్తారు। కానీ ఎంత చెప్పినా డ్రామాలో వాళ్ళ పాత్ర లేదనుకోండి, మీరు ఎంత తలగొట్టుకున్నా వాళ్ళు మాత్రము పురుషార్థం చేయరంటున్నారు। కోయిన కోయి గ్రహచారి లగ్ జాతి హై, అంటే ఏదో ఒక గ్రహచారం అన్నమాట, ఎంత కాదనుకున్నా ఏదో ఒక గ్రహచారం అనేది వాళ్ళకి పట్టుకుంటుంది అంటున్నారు బాబా। ఇంకా గ్రహచారం పట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, ఇప్పుడు ఎవరికైనా ఏమంటారు
ఈ ఊర్లలో చూడండి కొంతమందికి ఇలాగ దెయ్యం పట్టింది అలా ఇలా అంటుంటే చూడండి, అలా గ్రహచారం పట్టింది లాటి శని అని అంటుంటారు. వాళ్ళ పాపం ఎంత కష్టపడి ఏది చేయాలనుకున్నా మళ్ళీ దానికి ఉల్టానే అవుతూ ఉంటుంది అనమాట. మరి అలాగే బాబా అంటున్నారు చేయరు. देह अभिमान से ही फिर और विकार आते हैं. मुख्य कड़ी बीमारी देह अभिमान की है. అన్నిటికన్నా మెయిన్ ఏంటి బాబు చెప్తున్నారు? దేహాభిమానం. దేహాభిమానంతోనే వేరే వికారాలన్నీ వచ్చేస్తాయి. కఠినమైన అనారోగ్యం देहाभिमान. सतयुग में देहाभिमान का नाम ही नहीं होगा. वहां तो है ही तुम्हारी प्रारब्ध. यह यहाँ ही बाप समझाते हैं. సత్యుగంలో అయితే మీకు బాబా అంటారు ప్రారంధం ఉంటుంది, దేహాభిమానమే ఉండదు. ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. और कोई ऐसे श्रीमत देते नहीं कि अपने को आत्मा समझ मामेकम याद करो. यह मुख्य बात है. लिखना चाहिए निराकार भगवान कहते. कौन कहते? निराकार भगवान कहते हैं मुझ एक को याद करो, अपने को आत्मा समझो. రాయాలన్నమాట, అందరికి చెప్పాలి. నిరాకార తండ్రి చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. अपनी देह को भी याद नहीं करो. जैसे भक्ति में भी एक शिव की ही पूजा करते हो. ఈ దేహాన్ని కూడా గుర్తు చేయకండి. ఎలా అయితే భక్తి మార్గంలో కూడా ఒక్క శివుడిని గుర్తు చేస్తూ ఉండేవారు, పూజిస్తూ ఉండేవారు. अब ज्ञान भी सिर्फ मैं ही देता हूँ, बाकी सब है भक्ति. अव्यभिचारी ज्ञान एक ही शिव बाबा से तुमको मिलता है. మరి జ్ఞానం కూడా నేను ఇప్పుడు ఇస్తానంటున్నారు. అందరూ భక్తి చేస్తూ ఉంటారు. అవ్యభిచారి జ్ఞానం ఒకరే శివ బాబా, ఆయనతోనే మీకు లభిస్తుంది. यह ज्ञान सागर से रतन निकलते हैं, उस सागर की बात नहीं. लोग क्या बोलते हैं, सागर के तले में बहुत खजाना है. लेकिन कौन से सागर के तले में? परमात्मा ज्ञान सागर के अंदर इतने सारे रतन, ज्ञान रतन छिपे हुए, जिससे तुम देवता बनते हो. జ్ఞాన సాగరం కదా, అంటే ఇక్కడ ఈ జ్ఞాన సాగరం నుంచి రత్నాలు వస్తాయి, ఆ సాగరం యొక్క విషయం కాదు. यह ज्ञान का सागर तुम बच्चों को ज्ञान रतन देते हैं, जिससे तुम देवता बनते हो. शास्त्रों में तो क्या क्या लिख दिया है. सागर से देवता निकला, फिर रत्न दिया. यह ज्ञान सागर तुम बच्चों को रत्न देते हैं. శాస్త్రాలు అయితే ఏం చెప్తారు, సాగరం నుంచి దేవతలు వస్తారు, రత్నాలు తీసుకొచ్చి ఇచ్చారంటారు. एक्चुअल में क्या है, सागर से देवता ही नहीं निकलते, सागर से रतन निकलते, रत्नों से देवता बनते. అలా జ్ఞాన సాగరుడు జ్ఞాన రత్నాలను ఇస్తారు, ఆ రత్నాలతో మన మనిషి నుండి దేవతలుగా తయారవుతాం. यह ज्ञान सागर तुम बच्चों को ज्ञान देते हैं. तुम ज्ञान रतन चुकते हो, आगे पत्थर चुकते थे, तो पत्थर बुद्धि बन पड़े. జ్ఞాన సాగరుడు పిల్లలందరికీ రత్నాలను ఇస్తున్నారు, మీరు జ్ఞాన రత్నాలు నేర్చుకుంటున్నారు. ముందైతే రాళ్ళు ఏరుకునేవారు, అందుకనే రాతి బుద్ధి అయిపోయారంటున్నారు బాబా. अब रतन चुकने से तुम पारस बुद्धि बन जाते हो, पारसनाथ बनते हो ना. ఇప్పుడు రత్నాలు ఏరుకుంటున్నారు, జ్ఞాన రత్నాలు కాబట్టి పారస బుద్ధిగా అయ్యారు, పారసనాథులుగా అవుతున్నారు. या पारसनाथ यानी लक्ष्मी नारायण विश्व के मालिक थे. भक्ति मार्ग में तो अनेक नाम अनेक चित्र बना रखे हैं. మరి మీరు పారసనాథులుగా అంటే విశ్వానికి యజమానులుగా లక్ష్మీనారాయణగా అవుతున్నారు. భక్తి మార్గంలో ఎన్నో పేర్లు ఎన్నో చిత్రాలు తయారు చేసేసారు. వాస్తవానికి లక్ష్మీనారాయణలు అనండి, పారసనాథులు అనండి ఒకటే విషయం. नेपाल में पशुपतिनाथ का मेला लगता है, वह भी पारसनाथ ही है. బాబా ఏం చెప్తున్నారు, నేపాల్లో పశుపతినాథ్ మందిరం ఉంది కదా, దాన్ని కూడా చాలా అన్నమాట మేళాలు చేస్తూ ఉంటారు, అది కూడా బాబా అంటున్నారు పారసనాథుడే. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और
फर्स्ट पॉइंट, बाप ने जो ज्ञान रतन दिए हैं वही चुगने हैं, पत्थर नहीं। बाप ने जो ज्ञान रतन दिए हैं वही चुगने हैं, पत्थर नहीं. బాబా ఏవైతే జ్ఞాన రత్నాలను మనకి ఇచ్చారో వాటిని ఎంచుకోవాలి, అంటే ఏరుకోవాలి, రాళ్ళని తీసుకోకూడదు, రాళ్ళని తీసుకోకూడదు. बाप ने जो ज्ञान रतन दिए हैं वही चुगने हैं, पत्थर नहीं. देह अभिमान की कड़ी बीमारी से स्वयं को बचाना है. देह अभिमान की कड़ी बीमारी से स्वयं को बचाना है. देह अभिमानम अने కఠినమైన రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. దేహాభిమానం అనే కఠినమైన రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. देह अभिमान की कड़ी बीमारी से स्वयं को बचाना है. దేహ అభిమానం అనే కఠినమైన రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. सेकंड पॉइंट, अपनी बैटरी को फुल चार्ज करने के लिए, अपनी बैटरी को फुल चार्ज करने के लिए पावर हाउस बाप से योग लगाना है. మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలనంటే పవర్ హౌస్ బాబాతో యోగాన్ని కలిగి ఉండాలి. మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగము జోడించుకోవాలి. आत्माभिमानी रहने का पुरुषार्थ करना है. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. నిర్భయ్ रहना है, నిర్భయులుగా ఉండాలి. निर्भय रहना है, निर्भयुలుగా ఉండాలి. बाप ने जो ज्ञान रतन दिए हैं वही चुगने हैं, पत्थर नहीं. देहाभिमान की कड़ी बीमारी से स्वयं को बचाना है. अपनी बैटरी को फुल चार्ज करने के लिए पावर हाउस बाप से योग लगाना है. आत्मा अभिमानी रहने का पुरुषार्थ करना है. निर्भय रहना है. आज का वरदान, सर्व संबंध और सर्व गुणों की अनुभूति में संपन्न बनने वाले संपूर्ण मूर्त भव. सर्व संबंध और सर्व गुणों की अनुभूति में संपन्न बनने वाले संपूर्ण मूर्त भव. సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల యొక్క అనుభూతిలో సంపన్నులుగా ఉండే సంపూర్ణ మూర్తులుగా కండి. సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల యొక్క అనుభూతులలో సంపన్నులుగా ఉండే సంపూర్ణ మూర్తులుగా కండి. विस्तार, संगम युग पर विशेष सर्व प्राप्तियों में स्वयं को संपन्न बनाना है. इसीलिए सर्व खजाने, सर्व संबंध, सर्व गुण और सर्व कर्तव्य को सामने रख चेक करो कि सर्व बातों में अनुभवी बने हैं. బాబా ఏం చెప్తున్నారు? సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నులుగా అయ్యే సంపూర్ణ మూర్తులుగా కండి.
మరి సర్వ సంబంధాలు సర్వ గుణాల అనుభూతుల్లో సంపన్నంగా అవ్వాలి అంటే బాబా ఏం చెప్తున్నారు, సంగమ యుగంలో విశేషంగా సర్వ ప్రాప్తులతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి। प्राप्तियां कितने सारी प्राप्तियां बाबा ने बच्चों को दिए, तो उन सर्व प्राप्तियों से अपने आप को संपन्न बनाना है। కావున సర్వ ఖజానాలను సర్వ సంబంధాలను సర్వ గుణాలను మరియు మీ కర్తవ్యాన్ని ఎదురుగా పెట్టుకొని అన్ని విషయాలలో అనుభవిగా అయ్యానా, అన్ని విషయాలలో అనుభవిగా అయ్యానా అని చెక్ చేసుకోండి। ఒకవేళ ఏదైనా విషయంలో అనుభవం తక్కువగా ఉన్నట్లయితే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి। यदि किसी भी बात के अनुभव की कमी है तो उसमें स्वयं को संपन्न बनाओ। ఒకవేళ ఏదైనా విషయంలో అనుభవం నాకు తక్కువగా ఉంది అని అనిపిస్తే ఆ విషయంలో మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకోండి। जैसे अगर बच्चे कोई किसी सब्जेक्ट में थोड़ा डल ऐसा दिखाई देते तो क्या करते हैं, एक्स्ट्रा फोर्स लगा करके उस बच्चे को उसी सब्जेक्ट में पास होने की प्रेरणा देते हैं। माना एक्स्ट्रा हम पुरुषार्थ कराते हैं, एफर्ट लगाते हैं। एक भी संबंध व गुण की कमी है तो संपूर्ण स्टेज व संपूर्ण मूर्त नहीं कहला सकते। మరి బాబా ఏం చెప్తున్నారు, ఒకవేళ ఏదైనా విషయంలో అనుభవం తక్కువగా ఉంటే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి। ఒక్క సంబంధము లేక ఒక్క గుణం, ఒక్క సంబంధం లేక ఒక్క గుణంలో ఏదైనా లోపం ఉంది అని అంటే సంపూర్ణ స్థితి లేక సంపూర్ణ మూర్తి అని పిలువబడలేరు। సంపూర్ణ మూర్తి లేదా సంపూర్ణ స్థితి అని చెప్పేసి పిలువబడలేరు। एक भी संबंध व गुण की कमी है तो संपूर्ण स्टेज व संपूर्ण मूर्त नहीं कहला सकते। इसीलिए बाप के गुणों व अपने आदि स्वरूप के गुणों का अनुभव करो तब संपूर्ण मूर्त बनेंगे। కాబట్టి బాబా అంటున్నారు, బాబా యొక్క గుణాలు లేదా మీ ఆది స్వరూపం యొక్క గుణాల అనుభవాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడే మిమ్మల్ని సంపూర్ణ మూర్తులుగా అంటారు। తండ్రి గుణాలను మరియు తమ ఆది స్వరూపం, ఆది అంటే ఆత్మిక స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి, అప్పుడే సంపూర్ణ మూర్తులుగా అవుతారు। आज का स्लोगन है, आज का स्लोगन बहुत अच्छा है। क्या है, जोश में आना भी मन का रोना है, अब रोने का फाइल खत्म करो। ఆవేశం కదా, ఒక్కొక్కసారి కోపం రాదు, ఆవేశం వస్తుంది। బట్ ఆవేశంలోకి రావడం కూడా మానసిక రోదనయే, మనసుతో ఏడవడమే అంటున్నారు బాబా। ఆవేశంలోకి రావడం కూడా మనసుతో ఏడవడమే। ఇప్పుడు రోధించే అంటే ఆ ఏడ్చే ఫైల్ని సమాప్తం చేయండి। అబ్ రోనే కా ఫైల్ ఖతం కరో, ఆ ఏడ్చేటటువంటి ఫైల్ని ఇప్పుడు సమాప్తం చేయండి। రోనా ప్రూఫ్ బాబా అంటారు కదా, జిన్ రోయా తిన్ కోయా, ఏడిస్తే ఏమవుతుంది, పోగొట్టుకుంటాం అనమాట కదా, ఉన్నది కూడా పోగొట్టుకుంటాం। అందుకనే బాబా అంటున్నారు ఇప్పుడు ఏడవకండి, ఏడ్చే వారికే కాకండి ఇప్పుడు కదా, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలన్నమాట। तेरी पनाहों
बजते